హాయ్ అండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను మా అబ్బాయి రోజాలిపి వచ్చేలోపు చేపల పులుసయితే పెట్టబోతున్నానండి. ఆ చేపల పులుసు బొచ్చు చేపలు 2 తీసుకున్నాము. ఆ 2 బొచ్చు చేపల్లో మామిడికాయ ముక్కలేసి, పచ్చి మామిడికాయలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినియి మార్కెట్‌లో. తీసుకొచ్చాము ఒక 2 కాయలు, ఒక్క కాయ పట్టింది. ఆ పచ్చి మామిడికాయ, బొచ్చే చేపల పులుసు యమ్మీగా టేస్టీగా సూపర్‌గా ఉండేటట్టుగా నేను వండుతాను. మీరు చూసేద్దురు గాని. సరేనా? వచ్చేసేయండి. స్టవ్ ముట్చేసుకుందామండి. సిమ్‌లో పెట్టుకుందాము. ఇదిగోండి ఈలోపు నేను మీకు చేపలు చూపిస్తా. ఈ చేపలు చూసారు గదా! 2 బొచ్చు చేపలు తీసుకున్నానండి. మీడియం సైజు అంత పెద్దయి ఏం కాదు. ఇదిగోండి ఇన్ని ముక్కలొచ్చినియి. వాళ్ళే శుభ్రంగా చేసిచ్చారు. నేను ఇంటికి తీసుకొచ్చి ఉప్పేసి శుభ్రంగా కడిగాను. ఇదిగోండి లోపల పొట్టలోదంతా గూడా తీసి నీట్‌గా కడిగేసిన చేపలనమాట. ఇప్పుడు వీటిలో నుంచి ఒక 2 ముక్కలు తీసి బయట పెట్టుకోవాలి. మీకు తెలుసు గదండీ! మా అబ్బాయి కోసమని నేను తీస్తాను. మా చిన్న పిల్లాడి కోసమని ఒక 2 చేపలు తీస్తానండి. ఫ్రై తింటాడు తప్పితే పులుసులో ముక్క అస్సలు తినే అలవాటు లేదు. మా మనవరాల కోసం ఒక బుడ్డ ముక్క తీశాను. ఈ 3 ముక్కలు ఫ్రై చేస్తాను. ఇక మిగతాయి ఎన్నున్నా గానీ నేను పులుసు పెట్టేస్తాననమాట. ఇదిగోండి తలకాయ ముక్క గూడా వచ్చేసింది మనకి. 2 తలలు వచ్చినియి. పులుసు పెట్టేద్దాం. గిన్నె వేడెక్కేలోపు మసాలా గూడా ఏసేసుకోవాలండి. ఇదిగోండి ఎండు కొబ్బరి ఒక 2 స్పూన్లకే ఏసుకోవాలి. ధనియాలు ఒక 2 స్పూన్లు. చెక్క, లవంగా ఏసుకుందాం. గసగసాలండి. గసగసాలొచ్చేసి ఒక స్పూను. ఇదంతా నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. మసాలా అయితే ఏసేసానండి ఇప్పుడు. బాండీలో మనం అదిగో చేపల సెట్ అండి. ఎప్పుడు నేను వండేదేను. ఇందులో ఆయిల్ పోసేసుకుందాం. వేరుశనగ నూనండి. నూనె కాస్త ఎక్కువే పట్టిద్దండి చేపలకి. ఒక పావు స్పూన్ అన్ని మెంతులేసుకుందాం. మామిడికాయ ముక్కలు చూడండి. ఒక్క మామిడికాయ వచ్చేసి మనకి ఇన్ని ముక్కలు అయినియన్నమాట. ఇవి తోలు తీసే పనేమి లేదు. ఇవి చేపల పులుసులో ఈ మామిడికాయ ముక్క ఉడికితే ఉంటదండి టేస్టు. అసలు మాటల్లో చెప్పలేము అంత టేస్ట్ ఉంటది. నేను 2 తీసుకొచ్చాను. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. ఈ పెద్దది సరిపోయేటట్టుగుందని ఒకటి ఆపేసాను. ఇదిగోండి ఇన్ని ముక్కలయినియి. ఇప్పుడు మనకి ఇవి గూడా ఏగినియి గాబట్టి ఇందులో ఉల్లిపాయలేసుకుందామండి. పొడవుగా కాస్త లావుగా కట్ చేశానండి. చిన్న సైజు ఉల్లిపాయలు ఒక 4. ఎక్కువగా వేగవలసిన అవసరం లేదు. ఇందులోనే ఒక 6 పచ్చిమిర్చీలు ఈ విధంగా చీలికలు చేశాను. ఇప్పుడు అందులో అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ ఏసుకుందామండి. నాకు స్పూన్ ఎక్కడుందో ఈ హడావుడిలో కనిపించలేదు. అందుకని నేను ఈ గెంటితో 2 స్పూన్లు అవుతదండి. అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ ఈ చిన్న గుంట గెరిటెతో ఏసాను. సరిపోయిద్దో లేదో అని ఇంకొద్దిగా ఏసాను. మొత్తం ఒక 2:30 స్పూను అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ ఏసానండి. చేపలు మనకి కొద్దిగే గాబట్టి తక్కువే ఏసాను. తెల్లి మీకు చూపిస్తారా అండి? ఇదిగోండి టమాటా పచ్చడి. నిల్వ పచ్చడి కాదండి. అప్పటికప్పుడు పట్టి మనం ఒక 20 రోజులు తినేపాటు పచ్చడి పట్టుకోవాలి. ఇదిగోండి ఈ చింతకాయ పచ్చడి పట్టాలి. పండు మిర్చి వస్తే పొద్దున తీసుకున్నాను ఒక 5 కిలోలు. ఉప్పు గోంగూర అదిగోండి గోంగూర తీసుకున్నాను ఒక 2 కేజీలు. నేను
ఎర్రగార పచ్చడి, ఉప్పచ్చడి, చింతకాయ పచ్చడి, టమాటాలు, ఇప్పుడు నిమ్మకాయ పచ్చడి. ఇవి 5 డజన్లు నిమ్మకాయలు. ఈ నిమ్మకాయలు కూడా పచ్చడి పట్టాలి. ఈ పచ్చళ్ళన్నీ నేను పచ్చళ్ళు పెట్టేసి అమ్మేస్తున్నానండి. పచ్చళ్ళు మీకెవరికన్నా కావాలనుకుంటే రుచికరమైన పచ్చళ్ళన్నీ గూడా మన కాడ దొరుకుతాయి. నాన్ వెజ్ ఒక్కటే కాదు, మనకన్నీ, అన్నీ దొరుకుతాయి. కావాలంటే మీకే పచ్చడి కావాలన్నా గూడా ఆర్డర్ పెట్టేసుకోండి. మీకు శుభ్రంగా, నీట్‌గా చేసి టేస్టీగా మేము అందజేస్తాం. వచ్చేసేయండి, ఉల్లిపాయలేగుతున్నాయి. ఇప్పుడు మసాలా పట్టేసుకున్నాం గదండీ! కొబ్బరి, ధనియాలు, గసాలు అంతా గూడా ఇది యేసేసుకోవాలి. అల్లం, చిన్నుల్లిపాయ పేస్ట్ వేగాక ఇదిగోండి, ఇది ఒక చిన్న ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలకి పేస్ట్ కచ్చా పచ్చిగా పేస్ట్ పట్టేసాను. అది గూడా యేసేసుకుందాం. కాస్త లైట్‌గా పచ్చి వాసన పోయేంత వరకి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే పసుపు కూడా యేసుకుందాం. ఒక ఈ స్పూన్‌తో 2 స్పూన్‌లండి. అంటే మనకొక స్పూను ఉంటది గదా! మామూలుగా మనం వాడుకునే స్పూను, ఒక స్పూన్ యేసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు ఇందులోనే ఉప్పు కూడా యేసుకుందాము. ఉప్పొచ్చేసి 2 స్పూన్లకేసాను. చూసుకొని యేసుకోవచ్చు. కారం అండి. కారం యేసుకుందాం. గడ్డు కారం అండి ఇది. చూసారా, ఇంట్లో కొట్టిచ్చిందేను. ఒక 4:30 స్పూన్‌కేసాను. పులుసయితే టేస్ట్ అయితే అద్దిరిపోయిద్దండి. మామిడికాయ బొచ్చి చేపల పులుసు. చూసారు గదా! ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపలన్నీ గూడా ఇందులో యేసేసుకుందాం. మనకి గ్రేవీ మంచిగా రెడీ అయింది. ఒక్కసారి గెరిటెతో మొత్తం కలిపేసుకోవాలి. ఎందుకంటే మనం యేసిన ఎమ్మటే కలిపేసుకోవచ్చు గానీ, కాసేపు ఉడికిందంటే ముక్క మెత్తబడిపోయి గెంటి పెడతానికి వల్ల గాదు. అందుకని మనం ముందుగానే కలిపేసుకోవాలి. ఈ మసాలాలన్నీ గూడా చేపలకి పట్టాలండి 4 వైపులా. మూత పెట్టి మంట సిమ్‌లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనిద్దాం. లోపు చింతపండు పులుసు పిండేసుకోవాలండి. చింతపండొచ్చేసి మామిడికాయ యేసాం గదా! మనం పులుపు కాస్త తక్కువే పట్టిద్ది. అందుకని నేను ఇదిగోండి ఇంత చింతపండు తీసుకున్నాను. ఒక 50 గ్రాములకు ఉంటదండి చింతపండు. శుభ్రంగా కడిగి నానబెట్టాను. ఇందులో నుంచి గుజ్జంతా మనం బాగా పిసికి తీసేసేయాలి. పులుసు అందులో యేసుకుందాము. నాకు జలుబు చేసి గొంతు బోతే వారం రోజుల దాకా అస్సలు గొంతొచ్చి సావదండి. నేను యూట్యూబ్ జేయాలన్నా గూడా నాకు ఏదన్నా గొంతు లేనిదే నాకసలు వల్ల అవ్వట్లేదు. వేడి జేసి జలుబు వల్ల పోయిన గొంతు గాదు. వేడి జేసి పోయింది గొంతు. పచ్చళ్ళన్నీ పెట్టాలండి. చూసారు గదా! ఎన్ని పచ్చళ్ళు. ఈరోజు అన్నీ నేను మార్కెట్‌కి పోయి అన్నీ తెచ్చుకున్నాను. అందులో యేసేయన్నీ గూడా.
ఇక ఆర్డర్‌లయితే కొన్నుండయి మనకి ఈ పచ్చళ్ళల్లో. టమాటా పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, చికెన్ పచ్చడి ఆర్డరొచ్చుంది. ఇప్పుడు మెయిన్ నేను టమాటా పచ్చడి పెడతాను ఈరోజు. ఆ గోంగూరంతా ఏపి ఉప్పులో ఊరబెట్టాలి. అంటే అన్ని వీడియోలయితే తీయలేనండి. ఈ రోజుకి చేపల పులుసే తీస్తాను. ఆ వీడియోలన్నీ తీయలేను నేను. పచ్చళ్ళన్నీ అయ్యాక నేను ఒకసారి మీకు అంతా వీడియో ఒకసారి చూపిస్తానండి. చూసారా చేపల పులుసు? ఇప్పుడు పులుసేసుకుందాం మనం. పులుసేసాం గదండీ! ఇప్పుడు ఒకసారయితే తిప్పేసుకుందాము. మంటయితే హైలో పెట్టేసుకోవాలండి. ఇంకాస్త నీళ్లు పడతాయి. ఇదిగోండి పులుసయితే పెట్టేసాను గదా! ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు గూడా యేసేసుకుందాం పులుసులోకి. మంటయితే హైలో పెట్టేసుకోవాలండి. సగం కూర ఉడికేంత వరకి. మనకి సగం పులుసు ఉడికేంత వరకి మంట హైలో పెట్టేసుకొని, సగం తర్వాత సిమ్‌లో పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలండి. చూసారండి పులుసు ఎలా ఉందో? బొచ్చ చేపల మామిడికాయ పులుసు. ఇప్పుడు మంట సిమ్‌లో పెట్టేసుకుందాం. ఓసారి 4 వైపులు కదిలిచ్చి మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకోవాలి. గుమగుమలాడిపోతుందండి. అబ్బా! చూసారా? ఇందులో కరివేపాకు గూడా యేసుకుందాం. ఒక 2 రెమ్మలకి కరివేపాకేసాను. పులుసయితే దగ్గరికి పడేంత వరకి ఇంకా కాసేపు ఉడకనిద్దాం. చూసారా? పులుసయితే మనకి రెడీ అవ్వబోతుందండి. ఇవి ఈ పొడేందో తెలుసుగా? మనం మెంతులు ముందే యేసాం గాబట్టి, ఆవాలు, జీలకర్ర ఏయించి పొడి చేశాను. అది వేసేసుకోవాలి. ఒకసారి ఉప్పు గూడా చూసుకొని మనం కలిపేసుకుందాం. ఏం టేస్ట్ అండి. ఉప్పు కొంచెం తగ్గింది. ఉప్పేసుకుందాము. టేస్ట్ అయితే మామూలుగా లేదు. ఇదిగోండి నేను చేస్తున్నాను. ఒక్క స్పూన్‌కేస్తున్నాను. ఒకసారి కలిపేసుకొని చూసారా? మామిడికాయ బొచ్చ చేపల పులుసు.
టేస్ట్ అయితే చాలా బాగుందండి. పులుపు కూడా సరిపోయింది. ఇదిగోండి ఒకసారి చూడండి పులుసొచ్చేసి మీరు. హ్మ్. చూసారు గదా! పులుసు ఎలా ఉడికిపోతుందో. ఒక 2 నిమిషాల పాటు ఇంకాసేపు ఉడకనిచ్చి లైట్‌గా కొత్తిమీర చల్లేసి స్టవ్ కట్టేసుకుందామండి. పులుసయితే గుమగుమలాడిపోతుంది ఇల్లంతా గూడా. టేస్ట్ అయితే అద్దిరిపోయిద్ది. చేపల పులుసులు మామూలుగా ఉండవు తెలుసు గదా! అందులో మనం మామిడికాయ గూడా ఎసాం. సూపర్‌గా ఉంటది. నాకు పొద్దుగూకుతుంది టైం ఎంతయిందో 5:30 ఏమో అయింది. పిల్లలు గూడా స్కూల్ నుంచొచ్చారు. వాళ్ళకి బూస్ట్ ఏసి పాలు కలిపిచ్చి టీవీ చూస్తున్నారు. మా చిన్న కోడలు వీడియో తీస్తుంది. నేనేమో పులుసు పెడుతున్నాను. ఇద్దరికి గూడా సాయంత్రం దాకా పనుంది. మా పెద్ద కోడలు పాపం ఆఫీస్ నుంచి వచ్చాక గూడా, ఆ అమ్మాయికి గూడా ఈరోజు పనైతే ఉంది. ఈరోజు, రేపు 2 రోజులు మాత్రం ఫుల్ బిజీ అండి. నేను ఈ వీడియో అయితే రేపొచ్చేసిద్ది మీకు. ఇంకా ఒకరోజు గ్యాప్ ఉంది గాబట్టి, ఆ గ్యాప్‌లో నేను ఆ పచ్చళ్ళన్నీ లైన్ చేసుకుంటాను. ఇదేనండి మా స్టోరీ. చివరగా కొత్తిమీర గూడా చల్లేసుకొని స్టవ్ అయితే కట్టేసుకోవటమేనండి. ఇంక అన్నీ సరిపడా ఉన్నాయి మనకి. చూసారు గదండీ! గుమగుమలాడే వచ్చే చేపలు, పచ్చి మామిడికాయ పులుసయితే రెడీ అయిపోయింది. మేము తినే టయానికైతే సూపర్‌గా ఉంటది. టేస్ట్ అయితే అద్దిరిపోయిద్దండి. మూత తీస్తే ఘుమఘుమలాడిపోయే బొచ్చ చేపల మామిడికాయ పులుసు. ఇంతేనండి. ఇదే విధంగా మీరు గూడా చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి. మా వంటలు, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ కొత్తగా ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇంకా సెలవు తీసుకుందామా ఈ రోజుకి? నాకు పనులున్నాయి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సరేనా? బాయ్.